సో హాయ్ హలో ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ సాయి డిఓపి. సో ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి బెస్ట్ ఒక సజెషన్ అయితే ఇవ్వబోతున్నా. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్లకి అయితే చాలా యూజ్ అవుతుంది. సో మేము ఎక్కడ ఉన్నామంటే ఈరోజు బాన్స్వాడ కనిపిస్తుంది వెనకాల చూడండి, పార్క్ ఇది. సో ఇక్కడ ఏదంటే ఈ ఫోటోగ్రాఫర్లకు బెస్ట్ ప్రీ వెడ్డింగ్ కానీ చిన్న చిన్న ఏదైనా షూట్స్ కానీ ఉంటే లొకేషన్ అయితే న్యాచురల్గా అయితే బాగుంది. సో ఫెంటాస్టిక్ లొకేషన్ అయితే ఉంది. సో మీకు కూడా అవసరం ఉంటే ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. విజిట్ అయితే ఇక్కడ ఫ్రీనే, ఏదైనా మామూలుగా మనకు తెలిసిన వారికి ఎంతైనా ఇవ్వచ్చు. ఇంత పర్టికల్గా ఇంత అనేది ఏం లేదు. అలాగే బాన్స్వాడకి వస్తే 2 లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి పార్కు, తర్వాతగా వెనకాల కనిపిస్తుంది కదా చెరువు, అక్కడ చెరువు 2 అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ 2 నుంచి దాదాపు ప్రీ వెడ్డింగ్ తీస్తే ఒక సో చెరువు పైన ఇక్కడ కలిసి 1 మినిట్ వీడియో అయితే కవర్ చేయొచ్చు. సో లోపలైతే ఎట్లంతో చూసేద్దాం ఫ్రెండ్స్. పలకతో చూసినప్పుడైతే చూస్తారు కదా. సో ఇక్కడ చైర్స్ కానీ పార్క్ వచ్చేసి మొత్తం చాలా నీట్గా అయితే ఉంది. సో కంపల్సరీ అయితే ఒకసారి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అయితే విజిట్ అయితే చేయండి. సో ఫెంటాస్టిక్ లొకేషన్, బ్యూటిఫుల్ ఉంది. మొత్తం A to Z నీట్గా చిన్న చిన్న ఇట్లా చూడండి ఒకసారి. షాడో షాడో పిక్స్ కానీ చిన్న చిన్న వీడియో క్లిప్లు కానీ అయితే చాలా పనిచేస్తుంది. సో మొత్తం ఫ్లైఓవర్తో ఉంది, కొత్తగా డిజైన్ అయితే చేసింది. సో ఇక్కడ కూడా ఇక్కడ ట్రెడిషనల్గా కొంచెం కొత్తగా ట్రెండ్గా అయితే ఇక్కడ డిజైన్ అయితే చేసారు. చూడండి కంపల్సరీ బాగుంది, సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. చూద్దాం ఇంకేమేమి ముందు చూసుకుంటూ పోదాం. సో ఇక్కడ చిన్న పిల్లలు ఏదైనా కిడ్స్ కానీ ఆడుకుందాం అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఈ పార్క్ అయితే కంపల్సరీ అయితే విజిట్ చేయండి. సో బాగుంటుంది. 1.5 hour కానీ 1 hour కానీ మంచిగా చాలా హ్యాపీగా ఫన్గా ఉంటారు పిల్లలు కూడా. సో బాగుంది చూడండి ఒకసారి లొకేషన్ చూసుకున్నట్టయితే. మొత్తానికైతే న్యాచురల్ లొకేషన్ అయితే ఖతర్నాక్ ఉంది. చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ ఉన్నట్టున్నాయి మనకు అవైలబుల్లో. చిన్నగా ఉంది వాటర్ ఫాల్ గిట్ ఇది చూడండి. అలాగే ఇక్కడ విగ్రహాలు కూడా మొత్తం ట్రెడిషనల్గా ఉంది చూడండి గైస్. సో ఇంకేమేమి ఉందో చూద్దాం. ఏమో మొత్తం బుర్రపాడు సిట్టింగ్ ప్లేస్లో అయితే ఖతర్నాక్ ఉన్నాయి. మొత్తం సిట్టింగ్లో అయితే చాలా పని చేస్తాయి. మొత్తం చైర్స్ కానీ రకరకాల డిజైన్లో సిట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఏదో టీ అంట, ఇది టీ డిజైనింగ్ ఇక్కడైతే. సో ఒక పెద్ద గొడుగు అయితే ఉంది మనకు. ఇదేదో ఉంది రౌండ్గా ఒక డిజైన్ అయితే ఇది ఉంది. సో ఇంకా అక్కడ ఏదో ఉంది, ఇంకా చూద్దాం. సో గైస్ ఇక్కడ అనిపిస్తున్నాయి కదా, చూద్దాం పండి ఇది ఏముందో. ఇక్కడ స్నాక్స్ కూడా మనకు అవైలబుల్లో దొరుకుతావు. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఓపెన్ లేదు. దీని టైమింగ్స్ వచ్చేసి 1 నుంచి మేబీ 6 or 7 వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఇక్కడ. ఇంకా మేము జస్ట్ వీడియో కోసం అయితే నేను వచ్చిన బ్లాగ్స్ కావాలా మా పార్క్ గురించి ఒక వీడియో చేయండి అంటే దాని గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేసిన. ఇంకా ఓపెన్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్, కూల్ డ్రింక్స్ కానీ అన్నీ దొరుకుతావు. చూసారు కదా, దీన్ని చూసి మీకేం చెక్క ముక్కలు అనిపిస్తుందా? కాదు గైస్, మొత్తం ఇది ఏంటంటే ఓవరాల్గా సిమెంట్తో చేయడం అయితే జరిగింది. చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే మాత్రం సేమ్ చెక్క ముక్కలాగానే అనిపిస్తుంది. బట్ చెక్క ముక్కలు అయితే కావు, సిమెంట్తో ప్రతి ఒక్కటి కూడా చాలా క్వాలిటీగా డిజైన్ అయితే చేసిరు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, మళ్ళీ మన ఎవరైనా ఏమంటారు దాన్ని, సో ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా కానీ వాకింగ్ చేయాలనుకున్నా కానీ వాళ్ళని కూడా చాలా ప్రాఫిట్గా పనిచేస్తుంది.
ఇక్కడ చేసుకొని ప్రశాంతంగా మంచి వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా పెద్దగా ఇది కూడా ఉంది, చిన్న బాగుంది, నీట్గా ఉంది. ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అయితే ప్రతి ఒక్కటి క్వాలిటీదే. మళ్ళీ మీరు పల్లె ప్రకృతిని ఆస్వాదించాలనుకున్న గిట ఇక్కడ వచ్చి ఆస్వాదించేది ప్రశాంతంగా ప్రశాంతత్వం అనేది ఇక్కడ చాలా బాగుంది. వాతావరణం కూడా చూసుకున్నట్టయితే బాగుంది. వాటర్స్ కానీ స్నాక్స్ అన్నీ A to Z ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ ఏదో షూట్ కూడా నడుస్తుంది, చూపిస్తా పారగండి. ఏదో చేస్తున్నట్టున్నారు. ఒకసారి మనం కూడా ఎక్కి ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. సప్ప చూద్దాం. ఇదైతే మొత్తం కంప్లీట్గా ఐరన్ అండ్ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్తో చేయబడిన డిజైన్. నాయన ఓయమ్మ బుర్రపాడు ఓయమ్మ. చూసారు కదా ఎంటర్టైన్మెంట్ కోసం. సో అక్కడ షూట్ కూడా నడుస్తుంది. చూసినట్టయితే నేను చెప్పినా కదా ప్రీ వెడ్డింగ్ అయితే బాగా పనిచేస్తుందని. సరే చూద్దాం ఏమేమి చేస్తారో వాళ్ళకి. లెట్స్ మూవ్. కాగా హాయ్ షూట్ నడుస్తుంది. చూద్దాం పై ఎక్కడి నుంచి ఉన్నారు వీళ్ళు గిట్ట మనోళ్ళే. చెప్పినా కదా గైస్. సో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ సంబంధించింది అయితే చాలా ఓవరాల్గా అయితే చాలా బాగా చేసుకోవచ్చు. సో ఈ పార్క్ మీకు ఎట్లా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతారు. థ్యాంక్ యూ గైస్.